ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారైన మీకు వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ. ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవులకు సహాయం చేసి మీ కృపలో బలపరచమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తనల గ్రంథం 65వ అధ్యాయం 3వ వచనము. నా మీద మోపబడిన దోషములు భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నువ్వే ప్రాయశ్చిత్తము చేయుదువు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నా మీద మోపబడిన దోషంలో భరింపజాలనివి, మా అతిక్రమముల నిమిత్తం నువ్వే ప్రాయశ్చిత్తం చేయుదువు. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే మీకా గ్రంథం 7వ అధ్యాయం 8-9 వచనంలో, నా శత్రువు నా మీద అతిశయింపవద్దు, నేను క్రింద పడినను తిరుగులేతును, నేను అంధకారమందు కూర్చున్నను, యెహోవా నాకు వెలుగుగా నుండును. నేను యెహోవా దృష్టికి పాపం చేసేదని గనుక ఆయన నా పక్షమున వాద్యమాడి నా పక్షం న్యాయం తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహిస్తును. ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును, ఆయన నీతిని నేను చూచెదను. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకు విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉన్నవి గనుక మీరేమి నిశ్చయింతురో వాటిని చేయకుందురు. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే, కేడముతో కప్పినట్లు నువ్వు వారిని దయతో కప్పెదవు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. కీర్తన గ్రంథం 79వ అధ్యాయం 9వ వచనం. మా రక్షణకర్త ఒక దేవా, నీ నామ ప్రభావమును బట్టి మాకు సహాయము చేయుము, నీ నామమును బట్టి మా పాపమును పరిహరించి మమ్మను రక్షింపము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 12వ వచనం. తన పొరపాట్లు కనుగొనగల వాడెవడు? నేను రహస్యంగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. చివరిగా ఒక మాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇకనెన్నడూను జ్ఞాపకం చేసుకొననని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావ మీ కృతజ్ఞతలు చెల్లించుకోవడం తండ్రి. మా పాపమును మా అపరాధం క్షమించి దేవుడు మీరే ఉన్నారు ప్రభావ. మా పాపను అపరాధం క్షమించి మమ్మల్ని మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.